స్వామివారి దివ్యాశీస్సులతో మన కుకట్పల్లి శాంతినగర్లో కొలువై ఉన్న శ్రీ లలితా కామేశ్వరి దివ్యక్షేత్ర ప్రాంగణంలో శ్రీ వారాహిదేవి, శ్రీ రాజశ్యామలదేవి, శ్రీ దశమహావిద్య దేవతల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు ఈరోజు మరి ఇప్పుడే ప్రారంభమైనాయి. బ్రహ్మశ్రీ కలవకొండ శ్రీనివాసులు మూర్తి శర్మ గారి ఆధ్వర్యంలో మరి కార్యక్రమాలను కూడా ఈ 5 రోజులు కొనసాగుతాయి. మొదటి రోజు కొన్ని కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సమయం కొంచెం కాలాతీతమైంది. మరికొద్ది సేపట్లో ఒక 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలో కుంకుమార్చన మనం ప్రారంభించుకుందాం. ప్రతిరోజు ఉదయం యాగ కార్యక్రమాలు, ప్రతిరోజు సాయంత్రం యాగ కార్యక్రమాలతో పాటు రోజుకొక విశేష కార్యక్రమం. ఇవాళ పిల్లలచే భరతనాట్యం, రేపు సాయంత్రం ప్రముఖ నేపథ్య గాయని గాయకులు సాహితీ సాహిత్య ధరణి రమ్యాబెహ్రా గారు అందరూ కూడా అమ్మవారి భక్తులు, స్వామివారి భక్తులు, వారిచే భక్తి సంగీతం. అదేవిధంగా మంగళవారం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి అనంతలక్ష్మి గారిచే ప్రవచనం. 1వ రోజు ప్రతిరోజు మన అదృష్టం. వాస్తవానికి ఉత్తరాధికారి స్వామి వారు ఉత్తరాలలో చాలా ప్రోగ్రామ్స్ ఉండినాయి. చివరి 2 రోజులు వద్దామనుకున్నారు. కానీ మనందరి అదృష్టం రేపు సాయంత్రం నుంచే మన ఆలయ ప్రాంగణానికి వచ్చారు. ఎల్లుండి నుంచి మీరు కుంకుమార్చన చేసే సమయంలో స్వామివారు అమ్మవారికి కుంకుమార్చన 1వ తేదీ నాడు స్వామివారి అందర భాష్యం ప్రతిరోజు ఉంటుంది. అదేవిధంగా 2వ తేదీ గురువారం మనందరం ఎదురు చూస్తున్నాం. యావత్ భాగ్యనగరం కూడా ఎదురు చూస్తుంది. వారాహి దేవాలయాలు చాలా తక్కువగా ఉన్నాయి. అటువంటిది మన క్షేత్రంలో, మన ప్రాంగణంలో రేపు మీరందరూ దర్శించుకుంటారు. అతిపెద్ద సైజులో ఉన్నటువంటి వారాహి అమ్మవారు, రాజశ్యామల అమ్మవారు మనకి ఇక్కడ దశమహాదేవులు. 2వ తారీఖు ఉదయం 7:14 యంత్ర ప్రతిష్ట కార్యక్రమాలని జరుగుతాయి. శిఖర ప్రతిష్ట ఉత్తరాధికారి పరమహంస పరిపరాజాచార్య శ్రీ 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 దత్తేశ్వరానంద భారతీ స్వామి వారి కరకమలములచే వారి ప్రత్యక్ష సన్నిధిలో మరి యంత్ర ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ యంత్ర ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట కార్యక్రమం తర్వాత మరి లలితా సహస్రనామ పారాయణ, సౌందర్య పారాయణ, తదితర పారాయణాలు మనందరం చేసుకుంటాం. పారాయణాలు ముగిసే లోపల ఇక్కడ అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన అన్ని కూడా ఏర్పాట్లు పూర్తవుతాయి. సుమారుగా 2వ తేదీ 12:30 నుంచి 1 గంట మధ్యలో మనమందరం కూడా అమ్మవారిని దర్శించుకోబోతున్నాం. మరి చక్కటి కార్యక్రమాలు భక్తులందరూ కూడా ప్రతినిత్యం ఇచ్చేసి చక్కగా ఉదయం జరిగే కుంకుమార్చనలు, యాగ కార్యక్రమాలు, అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం జరిగే యాగ కార్యక్రమాలు, ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొని పీఠాధీశ్వర్ జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి ఉత్తరాధికారి శ్రీ 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 దత్తేశ్వరానంద భారతీ స్వామి వారి శ్రీ లలితా కామేశ్వరి దేవి అనుగ్రహ పొందవలసిందిగా